సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో మనకు ఐఫోన్ సే వచ్చింది, ఐఫోన్ సే 2020 ఎడిషన్ వచ్చింది. అంటే మనకు సెకండ్ మొబైల్. ఇప్పుడు చూసినట్టయితే ఐఫోన్ సే థర్డ్ జనరేషన్లో వచ్చిన ఈ యొక్క మొబైల్ ఎప్పుడు వస్తుంది, తర్వాత ప్రీవియస్లో లాంచ్ చేసిన అంటే మనకు ఈ ఇయర్లోనే ఐఫోన్ సే 2020 ఎడిషన్ అయితే ఆల్రెడీ లాంచ్ చేస్తారు అరౌండ్ మనకు 38,000కి. మరి యొక్క ఐఫోన్ సే 3 ఏదైతే థర్డ్ జనరేషన్ ఉందో ఇది మనకు ఎప్పుడు వస్తుంది, ఏం స్పెక్స్ ఉంటాయి, ఏం చేంజెస్ ఉంటాయి, ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ మన యొక్క ఇండియాలో దీని యొక్క లాంచ్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఐఫోన్ సే 2021 ఎడిషన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ సంవత్సరంలో అయితే లాంచ్ కాదు, ఇది మనకు 2021లో ఈ యొక్క ఐఫోన్ సే థర్డ్ జనరేషన్ మొబైల్ ఏదైతే ఉందో ఇదైతే మనకు లాంచ్ చేస్తారనమాట. ఒకసారి మనం దీని యొక్క స్పెసిఫికేషన్స్ కంటే ముందర ఒకసారి ఐఫోన్ సే 2020 ఎడిషన్ ఏదైతే ఉందో దాని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత దీని యొక్క స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్దాం. ఎందుకంటే మనకు ఈ యొక్క పాత స్పెసిఫికేషన్ చెప్పినప్పుడు మనకు కొత్తగా ఏమి ఇచ్చారో అక్కడైతే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. మనకు ఐఫోన్ సే 2020 ఎడిషన్ చూసినట్టయితే 4.7 ఇంచ్ ద్వారా వచ్చిన ఈ యొక్క సూపర్ రెటినా XDR డిస్ప్లేతో అయితే ఉంటుంది. తర్వాత ఈ యొక్క కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, అలాగే ఫ్రంట్ సైడ్ చూసినా మనకు సింగిల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క సింగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 7 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన యొక్క సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మీకు ఎటువంటి పంచోలు ఉండదు, నాచెస్ ఉండవు, ఏమీ ఉండవు. కంప్లీట్గా మనకు పెద్ద చేంజ్తో అయితే ఉంటాయి అనమాట. కొంచెం ఓల్డ్ వర్షన్ మొబైల్స్ ఎలా ఉంటాయో అదే విధంగా అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు యాపిల్ బయోనిక్ A13 ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో ఐఫోన్ 11 సిరీస్లో ఈ ఐఫోన్ 11 కానివ్వండి, 11 Pro మ్యాక్స్లో ఏవైతే ప్రాసెసర్ యూజ్ చేశారో సో అదే మనకు 2020 ఎడిషన్ ఈ యొక్క సేమ్ మొబైల్లో కూడా అదే ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత దాని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 1821 mAh బ్యాటరీతో అయితే వచ్చింది. అండ్ ఫైనల్గా దాని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే అరౌండ్ మనకు 40,000 రూపీస్కి మన యొక్క ఇండియాలో లాంచ్ కావడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క మొబైల్ మేజర్గా తీసుకోవడానికి కారణం ఏమంటే దీని యొక్క ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐఫోన్ 11 Pro మ్యాక్స్లో ఏదైతే ప్రాసెసర్ యూజ్ చేశారో అదే మనకు 2020 ఎడిషన్లో ఇచ్చిన సేమ్ మొబైల్ కూడా సేమ్ యాపిల్ బయోనిక్ A13 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో దీని ద్వారా మన యొక్క గేమింగ్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, ఇవన్నీ మనకు డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి. అండ్ కెమెరా విషయంలో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదనమాట. ఐఫోన్లో మీకు దీని యొక్క పర్ఫార్మెన్స్ కానివ్వండి, కెమెరా కానివ్వండి డెఫినెట్గా మీకు నెక్స్ట్ లెవెల్లో ఉండటం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు మనం కమింగ్ టు ద పాయింట్, ఈ యొక్క ఐఫోన్ సే థర్డ్ జనరేషన్ గల ఈ యొక్క మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఇక్కడ రూమర్స్ ప్రకారం మనకేం తెలుస్తుందంటే మనకు రాబోయే అప్కమింగ్ ఐఫోన్ సే 3 మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 6 ఇంచ్ ద్వారా వచ్చిన ఈ యొక్క ఫుల్ HD+ డిస్ప్లేతో రాబోతుందని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలిసింది. సో ఇప్పటిదాకా ఇంత పెద్ద డిస్ప్లే అయితే ఈ యొక్క సే ఎడిషన్లో మనకు ఇప్పటిదాకా అయితే తీసుకుని రాలేదు. ఒకవేళ తీసుకుని వస్తే మనకు ఫస్ట్ ఎవర్ ఈ యొక్క సేమ్ మొబైలే అవుతుంది అనమాట. మనకు 6 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ HD+ డిస్ప్లే. సో హౌవెవర్ పెద్దగా డిస్ప్లే ఎవరైతే కావాలనుకుంటారో సో వాళ్ళకైతే ఒక మంచి ఈ యొక్క అవకాశం అనేది చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే ఖచ్చితంగా ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కాకపోతే కాంపాక్ట్ మొబైల్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు చూసినట్టయితే మనకు రీసెంట్గానే ఐఫోన్ 12 మినీ, 12 Pro మ్యాక్స్ కూడా లాంచ్ అయితే అయింది. సో హౌవెవర్ మనకు 11 సిరీస్లో ఈ యొక్క మినీ మోడల్ అయితే తీసుకొని రాలేదు, డైరెక్ట్గా మనకు 12 సిరీస్లో అయితే తీసుకొచ్చారు అనమాట. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ఐఫోన్ సేలో మనకు మినీ మొబైల్స్ అయితే ఏమీ రావు. కాకపోతే మీకు ఒక కాంపాక్ట్ మొబైల్ కావాలంటే ఖచ్చితంగా ఐఫోన్ 12 మినీకి అయితే వెళ్ళిపోవాల్సిందే. అక్కడ మీకు వేరే ఛాన్స్ అయితే ఏమీ ఉండదు. ఎవరికైతే పెద్ద డిస్ప్లే కావాలని కోరుకుంటారో అండర్ 40,000 సెగ్మెంట్లో వాళ్ళకైతే ఈ యొక్క ఐఫోన్ సే థర్డ్ మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు డెఫినెట్గా చాలా మంచి మొబైల్ అయితే అవుతుంది. అండ్ దీనికి మనకు 6 ఇంచ్ ద్వారా డిస్ప్లే వస్తుంది కాబట్టి మనకు ఖచ్చితంగా సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్తో అయితే రాబోతుంది అనమాట. ఒకవేళ ఇది మనకు వీళ్ళు చెప్పినట్టుగానే 6 ఇంచ్ డిస్ప్లేతో వస్తే మనకు ఖచ్చితంగా రీసెంట్గా మనకు 2020 ఎడిషన్లో వచ్చిన ఐప్యాడ్ ఎయిర్కి ఏ విధంగా అయితే ఈ యొక్క ఫింగర్ ప్రింట్ మౌంట్ ఇచ్చారో సైడ్కి దీనికి కూడా మనకు అదే రకంగా అయితే రాబోతుందని ఇక్కడైతే మనకు కన్ఫర్మేషన్ అయితే అయ్యిందనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. మనకు దీని యొక్క ప్రీ సక్సెస్ చూసినట్టయితే కేవలం ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ కూడా సింగిల్ కెమెరాతో రావడం అయితే జరిగింది. సో ఇక ఐఫోన్ సే 3 మొబైల్ ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుందని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుందన్నమాట. ఒకవేళ వస్తే దీంట్లో మనకు ఖచ్చితంగా 12 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ ఈ యొక్క అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చే ఛాన్స్ కూడా అక్కడ మనకు చాలా అయితే కనిపిస్తుంది. తర్వాత ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు ప్రీవియస్లో 7 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. సో మరి ఈసారి కూడా 7 మెగాపిక్సెల్ ఇస్తారు నాకు తెలిసి, లేకపోతే అక్కడ మనకు 12 మెగాపిక్సెల్ ఇస్తే ఇంకా మనకు మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం
ఈ యొక్క ఐఫోన్స్ ఎడిషన్లో ఈసారి మీకు డ్యువల్ కెమెరా సెటప్తో వచ్చే ఛాన్స్ అయితే మనకు చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే దీని యొక్క ప్రాసెసర్ అనమాట. ఇప్పటిదాకా చూసినట్టయితే మనకు యాపిల్ బయోనిక్ A12, A11, A10, A13, A14 ఇలాంటి ప్రాసెసర్స్ అయితే వచ్చాయి. అండ్ రీసెంట్గా చూసినట్టయితే మనకు యాపిల్ ఒక కొత్త ఈవెంట్లో ఈ యొక్క M1 చిప్ అనేది మనకు స్టార్ట్ అయితే చేసిందనమాట. సో మేజర్గా ఈ యొక్క M1 చిప్ అసలు ఎందుకు లాంచ్ చేస్తారంటే సో హెవీగా టాస్క్లు ఎవరైతే చేస్తారో సో మల్టీ ఆపరేషన్స్ కానివ్వండి, తర్వాత ఎడిటింగ్స్ కానివ్వండి, తర్వాత ఫిల్మింగ్కి సంబంధించిన ఈ యొక్క ఫిల్మ్ ప్రొడక్షన్కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, ఇలాంటివన్నీ హెవీ టాస్క్లు మనకు అంత స్మూత్గా కావాలని వీళ్ళు M1 చిప్ అయితే మనకు ఫైనల్గా ఇండియాలో అయితే లాంచ్ చేశారు. అండ్ వాళ్ళ యొక్క ఫస్ట్ ఈ యొక్క మ్యాక్బుక్ ప్రోలో ఈ యొక్క చిప్తో రావడం అయితే జరిగిందనమాట. మరి ఇదే చిప్ మనకు ఈ యొక్క యాపిల్ ఐఫోన్స్లో కూడా డెవలప్ చేసి ఫ్యూచర్లో తీసుకొస్తారో లేదో నాకైతే అంత పక్కాగా అయితే తెలీదు. కాకపోతే తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా అక్కడ మనకు చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మొబైల్ మనకు లాంచ్ కావడానికి ఇంకా చాలా టైం అయితే పడుతుంది. నియర్లీ మనకు 6 months అయితే ఖచ్చితంగా పడుతుందనే చెప్పుకోవచ్చు. సో అప్పటిదాకా మనకు ఏ ప్రాసెసర్ ఎలా ఉంటుందో మనం అయితే ఊహించుకోవాల్సిందే. సో దీనికి కూడా మనకు డెఫినెట్గా యాపిల్ బయోనిక్ ఈ యొక్క M1 చిప్తో వచ్చే ఛాన్సెస్ కూడా అక్కడ చాలా ఉన్నాయి. అండ్ ఒకవేళ ఈ యొక్క ప్రాసెసర్ మిస్ అయితే మీకు డెఫినెట్గా A14 ప్రాసెసర్తో అయితే పక్కాగా వస్తుంది. ఇది మాత్రం ఇంకా క్రిస్టల్ క్లియర్ అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్ దీని యొక్క సక్సెస్ చూసినట్టయితే 1821 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో దీనికి చూసినట్టయితే మనకు 2000 నుంచి 2300 ఈ రకంగా దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే అవకాశం అయితే మనకు చాలా కనిపిస్తుంది. సో హౌవెవర్ మనకు యాపిల్ మొబైల్స్కి ఎక్కువ బ్యాటరీ అయితే ఇవ్వరా అనమాట. సో ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మనకు తెలిసిన విషయమే. సో మనకు యాపిల్ మొబైల్స్లో అంత పెద్ద బ్యాటరీ అయితే ఏమి ఇవ్వరు. ఇది మాత్రం మీరు కొంచెం బాగా కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. సో దీనికి మీకు ఇచ్చిన మ్యాక్సిమంగా 2500 mAh బ్యాటరీ ద్వారా వచ్చిన ఈ యొక్క బ్యాటరీ బ్యాకప్తో అయితే ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఉంటుంది. తర్వాత రివర్స్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ ఇలాంటి మనకు ఇంకా సపోర్ట్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ QI వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందనే చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇప్పుడు ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఒకసారి దీని యొక్క సక్సెసర్ చూసుకున్నట్టయితే మనకు అరౌండ్ 40,000 రూపీస్కి అయితే లాంచ్ చేశారు ఐఫోన్ సే 2020 ఎడిషన్ని. మరి ఈ యొక్క ఐఫోన్ సే థర్డ్ మొబైల్ ఏదైతే ఉందో 2021 ఎడిషన్ మనకు ఖచ్చితంగా అరౌండ్ 44,000కి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుందనే చెప్పుకోవచ్చు. మరి 44,000 రూపీస్ పెడితే మనకు కొత్తగా ఏమొస్తుందంటే మెయిన్గా దీని యొక్క ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఈసారి ఈ యొక్క ఐఫోన్ సే థర్డ్ మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు డ్యువల్ కెమెరా సెటప్తో అయితే రాబోతుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ చూసినట్టయితే ఈసారి మాత్రం మనకు 6 inch ద్వారా ఇచ్చిన ఈ యొక్క ఫుల్ HD+ రెటీనా డిస్ప్లేతో అయితే రాబోతుంది అనమాట. మేజర్గా ఈ యొక్క 3 చేంజెస్ అయితే మనం ఐఫోన్ సే 3 మొబైల్లో అయితే చూడొచ్చు. మరి ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్. మరి ఇప్పుడు చూసినట్టయితే ఫైనల్గా మనం దీని యొక్క లాంచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం లాంచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ అన్లిస్ట్ ఎవరైతే ఉన్నారో మెంగ్చింగ్చూ వీళ్ళైతే ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు 2021 ఇయర్లో మనకు ఫస్ట్ 6 monthsలో కాకుండా సెకండ్ 6 monthsలో వీళ్ళు ఈ యొక్క మొబైల్ని తీసుకొస్తారని మనకు కన్ఫర్మేషన్ అయితే చేశారనమాట. సో మనకు అప్ టు చూసుకున్నట్టయితే జనవరిలో రాదు, ఫిబ్రవరిలో రాదు, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు అయితే రాదు. ఆ తర్వాత జూన్లో కానివ్వండి, జూలై నుంచి కానివ్వండి అక్కడ నుంచి మనకు ఈ యొక్క మొబైల్ లాంచ్ చేసే అవకాశం అయితే అక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ 2021 ఇయర్లో ఈ యొక్క మొబైల్ అయితే అస్సలు మీరైతే చూడలేరు. డెఫినెట్గా మీకు మిగతా హాఫ్ ఇయర్ ఉంటుంది కదా 2021లో. సో ఆ యొక్క సంవత్సరంలో చూసినట్టయితే డెఫినెట్గా ఈ యొక్క ఐఫోన్ సే 3 మొబైల్ అయితే రాబోతుంది అనమాట. మరి అప్పటిదాకా చూసుకున్నట్టయితే ఈ యొక్క యాపిల్లోనే మనకు ఎన్ని ల్యాప్టాప్స్ వస్తాయో, తర్వాత ఐఫోన్ 14 వస్తుంది, ఐఫోన్ 15 కూడా అయితే రావచ్చు అనమాట ఈ యొక్క మొబైల్ లాంచ్ చేసే లోపల. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్. మరి ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాలా లేదా అంటే మీరు కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేయొచ్చు. ఇవి మీకు ఎటువంటి తప్పు అయితే లేదు. ఎందుకంటే ఈసారి మాత్రం మనకు పెద్ద డిస్ప్లేతో ఉంటుంది, డ్యువల్ కెమెరా సెటప్ ఉంటుంది, అలాగే మనకు మంచి ప్రాసెసర్తో మనమైతే ఫ్యూచర్లో చూడొచ్చు అనమాట. సో డెఫినెట్గా ఒక అదిరిపోయే మొబైల్ అయితే మనకు ఐఫోన్ సే ఎడిషన్లో అయితే రాబోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ఐఫోన్ సే 3 మొబైల్ గురించి. మరి మీకు ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.